మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే సార్, ఎలక్షన్ అయిపోయింది. నిన్న జరిగినటువంటి పరిస్థితి, జరిగినటువంటి పోలింగ్ సంబంధించి కావచ్చు, జరిగిన పర్సెంటేజ్ పోలింగ్ సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు సార్? ఇది చెప్పారు కదా, ఎలక్షన్ అయిపోయిందని. పోలింగ్ పర్సెంటేజ్ అంటే లాస్ట్ ఇయర్ కన్నా 1% తక్కువైంది. ఇలాగ ప్రభుత్వ వ్యతిరేకత ఉండి ఓటింగ్ ఎక్కువ పెరిగిపోతే ప్రభుత్వ వ్యతిరేకత అని పకోడి కబుర్లు చెప్తున్న వాళ్ళకి సమాధానం ఏంటంటే, వెస్ట్ బెంగాల్ లో కూడా ఇలాగే ఎలక్షన్ జరిగింది, ఇలాగే ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది. అందరూ ఇదే చెప్పారు, ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళ కాడని. ఏమీ లేదు. ఒక రీజనల్ పార్టీ నిజంగా పనిచేస్తే ప్రజలు ఎలా నెత్తిమీ పెట్టుకుంటారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద మంటతో వాళ్ళు ఏమీ చేయలేదు, అవకాశం ఇస్తే దుర్వినియోగపరిచారని ప్రజలు తిరుగుబాటుతో చేసిన ఆ ఎలక్షన్ కి ఈ ఎలక్షన్ కి ఇదే ప్రభుత్వం మాకు ఇంత సంక్షేమం చేసిన ఈ ప్రభుత్వానికి రెసిప్రోకేటివ్ యాటిట్యూడ్ తో తిరిగి ప్రతిస్పందించిన ఉదంతాన్ని గమనించారు. ఉభయ గోదావరి జిల్లాలో ఒక నానుడు ఉంది, ఊరంతా ఒక దాట అయితే కాపులతో ఒక దాట అని. ఒక పిఠాపురం నాడు దగ్గర పవన్ కళ్యాణ్ వాళ్ళ కాపులందరూ సంఘటితం అయిపోతే మిగిలిన అందరూ కూర్చుని గుడ్డి గురానికి పొలుదవరు కదా. అక్కడ ఎలక్షన్ 2,38,000 మంది ఉంటే 90,000 దగ్గర నిన్న చేసిన ఓవర్ యాక్షన్ కి మిగిలిన వాళ్ళు ఎలా ప్రతిస్పందిస్తారు రేపు జూన్ 4న బాక్సులు ఓపెన్ తర్వాత తెలుస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్, ఉత్తరాంధ్రకి ఆనాడు సంయుక్త ప్రభుత్వంలో మేమేదో ఉద్ధరించేస్తాం, ఉద్దానం సమస్య పవన్ కళ్యాణ్ లేవనెత్తేస్తే చంద్రబాబు నాయుడు ఏదో చేయడం, దానికి శాశ్వత పరిష్కారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఉదంతంతో ఉత్తరాంధ్ర ఒక పరిభ్రమణమే మారిపోయింది. అక్కడ వచ్చే వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయి రేపు జూన్ 4న అర్థమవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఓవరాల్ గా ఎలక్షన్ సరళిని కనుక గమనిస్తే ఎక్కడైతే ఎస్పీలను మార్చారో ఈ పల్నాడులో కోడిపందాలు ఆడుకుని ఓవర్ యాక్షన్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వీధుల్లో వాళ్ళు తన్నుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించని ఎడ్డిమోనోకలను ఇంకోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే బొర్రల బద్దలు కొట్టుకొని సావడంలో ఉన్న శ్రద్ధ మీలాంటి జర్నలిస్ట్ నిన్న ఒకటి పాపం వీడియో తీస్తే కూడా చెప్పాడు చాలా క్లియర్ గా, ఎందుకంటే కొట్టుకుంటారు దెబ్బలు తగిలితే ఎవరని. వాళ్ళకి బుద్ధి జ్ఞానం అన్నది లేదన్నది ఇంకోసారి నిజమైంది. ఎందుకంటే రాష్ట్ర విభజనప్పుడు ఈ రాయలసీమ వాళ్ళు ఈ పల్నాడు వాళ్ళు ఇంత పౌరుషాలు ప్రదర్శించేస్తే అవి బాబోయ్ అనుకుని ఉందో, వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు వీధి చివరి వాళ్ళతో తగ్గులు ఆడుకోవడానికి వాళ్ళ ఊర్ల మీద ఉన్న వాళ్ళతోనే కక్షలు తెచ్చుకోవడానికి తప్ప నిజంగా రాష్ట్ర పరిరక్షకులు కాదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏమైనా నాకు అనవసరం. నిన్న ఆ సంఘటనలు కనుక చూసుకుంటే 15 సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మగారి ఆయంలో ఆ బ్రహ్మానంద రెడ్డి గారి దాష్టికాలని ఆ ఊరి నుంచి వెళ్ళేసినంత పని చేస్తే మళ్ళీ ఈ తెలుగుదేశం వల్ల వాడినే తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారంటే ఇదే ఉదంతాన్ని. ఎందుకంటే 5 సంవత్సరాలు బట్టి పిన్నిల్ గారు గెలుచుకుని కనబడుతున్నారు. ఇలాంటి దరిద్రాలు ఎప్పుడైనా చూసామా? ఇక్కడ కేవలం ఇంటెన్షన్ గా మీరు ఐ థింక్ మీది పల్నాడే అనుకుంటాను కదా. అవును సార్. కోడి పందాలు తప్ప ఇంకేం ఉండదు కదా. పల్నాడు పౌరుషాలు అంటే కోడి పందాలు ఆడుకోవడమే, నాకు అర్థమైంది, అంతకన్నా ఇంకేం లేదు. ఎందుకంటే ఆ పౌరుషం ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రయోజనం రాష్ట్రం 2014లో చూపించుందరు ఖచ్చితంగా. అవేవి లేవు కదా, మనం మాట్లాడుకోవడానికి మిగులుతున్నాయి ఇవన్నీ ప్రతిసారి. అంచేది ఏంటంటే ఎప్పుడైతే భావజాలాలు ఎలక్షన్ లో నా పార్టీ నీ పార్టీ అన్న దగ్గర 5 సంవత్సరాలు బట్టి ఏం జరిగిందో కూడా చూడలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారంటే, మాచర్ల నియోజకవర్గం నేను కూడా తిరిగాను. అక్కడ రౌండ్ సరౌండింగ్స్ అన్ని నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోతల పథకంలో ఆ వాటర్ రాబోయే రోజుల్లో 1,60,000 ఎకరాలకి ఎలా వస్తుందో అండ్ చుట్టూరు నేషనల్ హైవేస్ ఎలా సరౌండింగ్ అయ్యి మాచర్లను ఎలా పరిరక్షించారు గమనించిన తర్వాత కూడా వాళ్ళలో డెవలప్మెంట్ మాడ్యూలే లేనప్పుడు హాస్పిటల్స్ ఎన్ని కట్టారో కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఫ్రాక్షన్ కి తెరతీపు తీసుకుంటున్నారంటే వాళ్ళ యొక్క ఔన్నత్యానికి 2 చేతులు దండం పెట్టాలా, లేదా పౌరుషాలు మీకే ఉంటాయని ప్రజలకు ఏమైనా పరిచయం చేద్దాం అనుకుంటున్నారా? ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాం ప్రజలందరూ. ఎవరికి ఉపయోగం ఇవన్నీ? ఊర్లో ఉన్న వాళ్ళని మీ వాళ్ళని మీరే తన్నుకుంటే ఎవరికి ఉపయోగం ఉన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఎక్కడికి 5 సంవత్సరాలు ఇంకా మొఖం చూసుకోరా? మీకు ఏమైనా తెరచాపలు కట్టుకుని ఈ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళని వెలివేసుకుని తిరుగుతూ ఉంటారా? ఎవరి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయన్న ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఎక్కడి నుంచి తీసుకుని వస్తారు ఈ భావజాలాన్ని? చేతనైతే ఓటు రూపంలో వెళ్ళి మీ వాడిని గెలిపించుకొని చూపించుకోండి, లేకపోతే అవతల వాడు కూడా చూపించండి. అంతేకాని ఈ కొట్టుకోవడాలు సావడాలు ఎవరిచ్చారు మీకు ఈ హక్కులు? పోలీసులు దిష్టి బొమ్మలో నిలబడి చూస్తున్నారు అక్కడ. సెంట్రల్ ఫోర్స్ మళ్ళీ ఆ వీడియో పంపిస్తాను మీకు, వెనక ప్లే చేయండి, అర్థమవుతుంది ప్రజలకి. అయితే మీ దగ్గర ఉంటే చూడండి. ఇలాంటివన్నీ జరిగి ఎలక్షన్స్ ఏమో అయిపోయిన భ్రమంలో ఉంటే ఆడిపత్రి రాయలసీమలో ఒకటి దగ్గర ఆపాటి చెదురుముదురు ఘటనలని ఎలక్షన్ కమిషన్ చెప్పే ఈ పకోడీ కబుర్లు ఎప్పుడు వింటూనే ఉన్నాం కదా. సెంట్రల్ ఫోర్స్ ఉండి కూడా వాళ్ళ కళ్ళ ముందు నిజంగా నిన్న జరిగిన పల్నాడికి మనం సభ్య సమాజం తలదించుకునే విషయమే. ఎందుకంటే అక్కడ 4-5 10 మందికో 100 మందికో దెబ్బలు తగిలినా ఎంత కాదన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో సంయమనం కోల్పోయి మనం విచక్షణ రాహిత్యంగా బిహేవ్ చేసుకునే హక్కు ఎవరికి ఇవ్వలేదు. ఎలక్షన్స్ అనేవి తాత్కాలికం. ఈ తాత్కాలికమైన ఎలక్షన్స్ లో 5 సంవత్సరాలు మీ చేతిలో ఉన్న మీ నియోజకవర్గంలో వాడిని కొట్టే చంపో గెలిపించుకున్న మిగిలిన రాష్ట్రం 174 స్థానాల్లో ఎలాంటి తీర్పు వస్తుందో దాని మీద మీరు ప్రభావితం అయితే చేయలేరు కదా. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏం చేసాం, ఏం జరిగింది, ఇలాంటివన్నీ ఆలోచించుకుని దాని మీద నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటాయి.
ఈ కక్షలు కావేశాలు తాత్కాలికం. ఆవేశాలకు గురై ప్రజల యొక్క స్థితిగతుల్ని ప్రభావితం చేసే అంశాలతోనూ ఇప్పుడు ఎవరికైనా పొరపాటున జరగడానికి జరిగితే శాశ్వతంగా వాడిని పరిరక్షించేది ఎవరు? చేతులు దులుపుకుని పోతారు ఎవరి మట్టుకెళ్ళి. ఇవాళ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లోనే లేరు. కనీసం వారణాసి పోయి రెగేసుకుని ఒక్క రోజులో కూడా నిలువుంచుకుని ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే ఉండలేని వాళ్ళు ఏమనుకుంటారు? ఇవాళ వారణాసి దేనికి పోయాడు? నరేంద్ర మోడీ నామినేషన్ ఇస్తే వీళ్ళకి ఏంటి పని ఇక్కడ నాకు అర్థం కాదు. రెండు విషయాలు ఇక్కడ ఎప్పుడైతే శాశ్వత ప్రయోజనాలు అంటే వాళ్ళ యొక్క కేసులు వాటి పరిరక్షణ కోసం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో గెస్ట్ రోల్ ప్లే చేస్తున్న వీళ్ళు శాశ్వత ప్రయోజనాలు ఆలోచించి దీర్ఘకాలికంగా ప్రాంత పరిరక్షణ కోసం ఆరంభించిన ఒక ప్రాంతీయ పార్టీని ఎదుర్కోలేక నిస్సహాయ స్థితిని ప్రదర్శిస్తున్న వీళ్ళ మన నాయకులను ఒకసారి ఆలోచించుకోవాలి. అంతకని ఇంకేం లేదు సార్. అయితే ఎలక్షన్ ముందు నుంచి కూడా ఒక ప్రాపగండా అయితే జరుగుతుంది. కూటమి అధికారంలోకి రాబోతుందంటూ ఒక ఫేక్ ప్రచారం కూడా స్టార్ట్ చేశారు. ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కూడాను గతంలో ఉన్న సర్వేలన్నీ కూడా అటు ఇటు మార్చేసి ఒక సోషల్ మీడియాలో ఒక విచిత్రమైనటువంటి ఈ క్యాంపెయిన్ లాంటిది ఒకటి స్టార్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూడాలి సార్? అసలు మా ఫ్రెండ్ వాడు ఉండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, వాడు ఎగ్జామ్ రాసిన వెంటనే రిజల్ట్స్ వచ్చేదాకా వాడే కాలేజ్ ఫస్ట్ డిక్లేర్ చేసుకున్నాడు. అలాగే వీళ్ళు కూడా బ్రహ్మానందం గారు భాస్కర్ అవార్డు అనౌన్స్ చేసుకున్నట్టు ఈయన కూడా అనౌన్స్ చేసుకుని తిరగమనండి. ఎలక్షన్స్ వచ్చేదాకా వీళ్ళే గెలిచినట్టుగా ఎన్ని చెప్పుకుంటారో చెప్పుకోమని. ఆ ప్రశాంత్ కిషోర్ గారు అలాంటి పనులు చేశారు. కంటి తిరుగు చర్యలంట వ్యక్తిత్వ హననంతోనూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లతోనూ వీటితో ప్రభావాలు క్రియేట్ అయిపోయినాయి. అపోహలు క్రియేట్ చేసి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఎంతమందిని నమ్మించి ఎంతమందిని మోసం చేస్తారు చేసుకోండి. ప్రజలు నెట్టరేలు ఉన్నా ముఖ్యంగా ఉమెన్ ఓటింగ్ అనేది టర్న్అవుట్ ఎప్పుడైతే కనబడుతుందో ఎస్పీలు మార్చిన దగ్గర గలాబాలు వ్యక్తిత్వ హననాలు అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఎలక్షన్ జరిగింది. అంటే వీళ్ళకి ఉనికే లేదన్నదో ప్రజలు గ్రహించగలిగారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాకు ఎంత సంక్షేమం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలా, లేదా ప్రతి గ్రామ స్థాయిలోనూ మాకు ఈ అభివృద్ధి చూపించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావాలా అన్న దాని మీద ఎలక్షన్ నడిచింది. కావాలన్న వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు. అక్కడ లేని వాళ్ళు ఓటేయలేదు. వాళ్ళు 30-35% ఓటు బ్యాంక్ ఉంది తెలుగుదేశం. అందరూ బయటకు వచ్చి గలాబా చేయడం స్టార్ట్ చేశారు. డబ్బాల గులకరాలు వేసి గోలాడితే ఏమవుతుంది? డబ్బాల గులకరాల సౌండ్ చాలా ఎక్కువగా కనబడుతుంటుంది. కానీ వాస్తవానికి మిగిలిన 65% ప్రజల యొక్క నిర్ణయం ఎలా ఉందో అది గ్రహించగలగాలి. అదే ఎలక్షన్ యొక్క సారాంశం. అంతకని అంటే మహిళలతో పాటు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా దాదాపుగా ఒక పండగలాగా సొంత ప్రాంతాలకు వచ్చి ఓటు వినియోగించుకున్న పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇదంతా వైఎస్ఆర్సీపీకి టర్న్ అయ్యే పరిస్థితి అంటారా, లేదంటే వ్యతిరేకత ఓటుని ఆ విధంగా కూటమి క్యాచ్ చేసుకోవచ్చు అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఇక్కడ నుంచి 25 లక్షలు 30 లక్షలు పోయారు. ఇక్కడ నుంచి సెటిలర్స్ అందరూ పోయారు ఓటేయడానికి అన్నారు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా. ఓకే, ఇక్కడ వీరతలకాలు తిట్టుకుని ఒకే పార్టీ వాళ్ళు ఏం లేరు కదా. పోయిన తర్వాత కూడా ఇల్లు ఆ విలేజ్ లో ఉన్న ఆ స్కూల్లోనే కదా వెళ్ళి ఓటేయాలి. ఎంత కాదన్నా ఎంత తీసి మార్కానికన్నా ఇక్కడ నుంచి పోయినాడు ఆ స్కూల్లో చదివే ఉద్ధరించి ఊళ్ళో వెళ్ళడానికి హైదరాబాద్ వచ్చినాడే కదా. స్కూల్ యొక్క స్థితిగతులు ఎలా మారాయో కళ్ళకు కనబడవా? ఇక్కడ వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎంత కాదన్నా 50-50, 40-60, 30-70, అయితే 25-75 ఏదో రేషియో ఉంటది కదా. ఇల్లు వాళ్ళందరూ ఆళ్ళలో అనుకుని భ్రమల్లో ఎందుకు ఉండాలి? ఇళ్ళలో అనుకుని వీళ్ళు ఎందుకు భ్రమల్లో ఉండాలి? ఇల్లు వెళ్ళారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఎవడ ప్రయత్నం వాడు చేశారు. అక్కడైతే నికరమైన 64,70,000 దగ్గర 40,000 మంది వృద్ధులు ఉన్నారు. పెన్షన్లకి 2 నెలలు బట్టి సతమతమై అమ్మనాభూతులు తిరుగుతున్న చంద్రబాబు నాయుడికి ఎగనెస్ట్ ఓటు బ్యాంక్ ఒకటి రెడీగా ఉంది. అది కాక మొన్న ఈ ఎలక్షన్ కమిషన్ ధర్మం అని 1,10,00,000 మందికి అందించే అమ్మఒడి కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలాగే విద్యా కానుక కానీ ఆగి వాళ్ళు కూడా పగబెట్టేసి ఉన్నారు. ఇక్కడ అర్బన్ రూరల్ కంపారిజన్ కనుక తెలంగాణ ఆంధ్రాకి చేసుకోగలిగితే సింపుల్ లాజిక్ 120 స్థానాలు 120 నియోజకవర్గాలు వెనుకబడిన అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. మిగిలిన 55 తీసుకుంటే అర్బన్ సెమీ అర్బన్ ఉన్నాయి. సెమీ అర్బన్ ఎంత ఉన్నా అది కూడా సంక్షేమానికి పెద్ద పెట్టేసింది. ఓవరాల్ గా ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లో అర్బన్ ఓవర్ యాక్షన్ చేసి ఇక్కడ కాగడాలు అట్టుకుని 1,00,000 మంది నిలబడ్డారు గచ్చిబౌలి బ్యాచ్ గారు తప్ప మిగిలిన వాళ్ళందరూ ఏటో ప్రజలకు బాగా తెలుసు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ మేనేజ్మెంట్ ని పర్ఫెక్ట్ గా చేసిన పార్టీ నెత్తిమే పెట్టుకుంటారు. 30-35 మంది నేను చెప్తున్నాను కదా 35% దగ్గర ఉన్న ఓటు బ్యాంక్ ఉన్న తెలుగుదేశం పెట్టిన గోలకి వాళ్ళు అరిచిన అరుపులకి ప్రజలు ఏ విధంగా సమాధానిస్తారో తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి కావాలా వద్దా అన్న ఎలక్షన్ దీని సారాంశం ఏంటో ప్రజలే న్యాయం లేదు. కానీ ఒక విచిత్రమైన పరిస్థితి సార్. ఏ అభ్యర్థి అయినా ఆ నియోజకవర్గంలో ఆ అభ్యర్థికే ఓటేసుకునే పరిస్థితి. కానీ ఇక్కడ కూటమికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఓటేసుకోలేక వేరే వాళ్ళకి ఓటేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? మీరు చూసేది ఉండేది హైదరాబాద్ లో, ఓటు ఉండేది మంగళగిరిలో, నిలబడిందేమో పేటాపురం పవన్ కళ్యాణ్. ప్రింట్ వస్తుందా అని అడుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో దేని మీద మీరు ఓటేశారా, నేను ఓటేశాను. ఓట్లు దాని వాల్యూ, దాని విలువలు తెలియవు కదా. ఖచ్చితంగా ఏంటంటే ఓటేస్తే ప్రింట్ వస్తుందా లేదా అని అడుగుతున్నప్పుడే వ్యవస్థ మీద ఎలాంటి అవగాహన ఏడిచిందో ప్రజలు తెలుసుకోండి. ఫస్ట్ ఇలాంటి తెంగర మేళాలను ఎక్కడికి పంపిస్తారో మీరే తేల్చుకోండి. ఇది కుల సంఘం ఎలక్షన్స్ కాదు కదా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే క్షేత్రస్థాయి ఎలక్షన్స్ కాదు కూడా. ఎమ్మెల్యే మీ నియోజకవర్గ పరిరక్షణ కొరకు ఒక పరిరక్షకుడిని ఎన్నుకునే ఎలక్షన్. ఆ పరిరక్షకుడికి దేని మీద అవగాహన ఏడిసిందా అన్నది ప్రజలు తెలుసుకోగలిగితే అలాంటి వాడికి ఓటు ఎందుకు వేసామో, ఓటు ఎందుకు వేయాలో మీకే తెలుస్తుంది. కానీ ఇంకేం లేదు. అసలు ఎలక్షన్ కమిషన్ అడగాలి, మీరు ఓటు వేసిన దానికి భార్య పిల్లల్ని కుటుంబ సమేతంగా వెళ్తారా? ఆవిడకి ఓటే లేదు, ఎలా వెళ్ళింది ఆవిడ పోలింగ్ బూత్ లోకి? అవును, నిలువరించి వాడలేడా? ఇది వ్యవస్థ పట్ల వాళ్ళకు ఉన్న గౌరవం, అవగాహన, వ్యవస్థ వాళ్ళని కంట్రోల్ చేస్తున్న విధానం. అందరూ ఫ్యామిలీలతో వెళ్ళి ఓటేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఓటు ఉన్నా లేకపోయినా ఫ్యామిలీతో ఓటింగ్ బూత్ లోకి వెళ్ళాలనేటువంటి ఇదా? దాన్ని అసలు ఎట్లా ఫ్యామిలీతో కలిసి వెళ్ళారంటే భార్య భర్తలకి, ఇప్పుడు ఉదాహరణ రామ్ చరణ్ గారు వెళ్ళారు, వాళ్ళ భార్యకి ఆవిడకి ఆయనకి ఓటు హక్కు ఉంది. జూనియర్ ఎన్టీ వెళ్ళాడు, ఆయనకి ఆవిడకి ఓటు హక్కు ఉంది. మహేష్ బాబు వెళ్ళాడు, ఆయనకి ఆవిడకి ఓటు హక్కు ఉంది. లోపలికి వెళ్ళారు కుటుంబ సమేతంగా. అంటే రాజమౌళి గారు అలాంటి వాళ్ళు అందరూ అలా కుటుంబ సమేతంగా వెళ్ళారంటే వాళ్ళకి ఓటు ఉందని అర్థం. అంతే కదా. నేను నా భార్యతో వెళ్ళాను ఓటు వేయడానికి, ఇద్దరికి ఓటు హక్కు ఉంది కాబట్టి. అంతేకాని ఇదేమైనా సాలార్జంగి మ్యూజియం కాదు తీసుకెళ్ళడానికి, కుటుంబాన్ని అంతటి తీసుకెళ్లి చూపించడానికి. నేను తీసుకెళ్ళడం నా బుద్ధి తక్కువతనం అయితే అక్కడ లోపలికి ఎలా చేసిన వాళ్ళ బుద్ధులు ఏమయ్యానది ప్రశ్న. కానీ ఇంకెళ్ళలేదు. సో ఫైనల్ గా వచ్చారు కదా, నేను కూడా ప్రశ్నిస్తున్నా. ప్రాథమిక అవగాహన లేకుండా ఓటు వేయడానికి మీ భార్య గారిని ఏ ప్రాతిపదిక మీదకి లోపలికి తీసుకెళ్లారు? ఇది నా ప్రశ్న. సమాధానం చెప్పానండి. సార్ సమాధానం చెప్పే పరిస్థితి ఉంటే నాకు ప్రింట్ వస్తుందని ఎందుకు అడుగుతారు? అడగరు కదా అలాగా. అదే వాళ్ళు గొప్పతనం. ప్రశ్నించడానికి వస్తారు, సమాధానాలు మాత్రం చెప్పరు. ఫైనల్ గా ఏం చెప్తారు సార్? ఓటింగ్ సరళి గత కన్నా ఒక 1% తక్కువ. వెస్ట్ బెంగాల్లో కూడా ప్రజలు ప్రాంతీయ పార్టీ పరిరక్షణ కోసం టర్న్అవుట్ అయిన ఉదంతాన్ని ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేసుకుంటే ప్రజలకి ఈ ఎలక్షన్ యొక్క నిడివి అర్థం అవుతుంది. అంతకని ఇంకేం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.